అమరావతి రాజకీయాల్లో మరోసారి కూటమి అంతర్గత విభేదాలు చర్చగా మారాయి. బాలినేని శ్రీనివాసరెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మధ్య నెలకొన్న వివాదానికి ముగింపు పలికే దిశగా కూటమి పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. ఈ నెల 11 టీడీపీ కేంద్ర కార్యాలయానికి హాజరు ఇవ్వాలంటూ దామచర్లకు టీడీపీ అధిష్టానం ఆదేశించింది. మరోవైపు వివాదం మరింత ముదరకుండా సమన్వయం కోసం జనసేన అగ్రనేతలు కూడా రంగంలోకి దిగారు. సంయమనం పాటించాలని బాలినేని శ్రీనివాసరెడ్డికి జనసేన నాయకత్వం సూచించింది. కూటమి ఐక్యతకు భంగం కలగకుండా ఇరు పార్టీల మధ్య సయోధ్యకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీహరి జనసేన. శ్రీహరి, ఎలా సమన్వయపరిచేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి అనుకోవచ్చు? సతీష్, ఇప్పటికే అంటే అటు ఒంగోలు బాలినేని ఎవరైతే ఉన్నారో బాలినేనితో పాటు అదేవిధంగా దామచర్ల జనార్దన్ ఇద్దరి మధ్య కూడా ఆ వైరం తారా స్థాయికి చేరటం, అదంతా కూడా ఇరువురి అధిష్టానాలు ఏవైతే ఉన్నాయో కూటమి పార్టీ నేతలు అధిష్టానాలకైతే చేరాయి. ఈ ఇద్దరి మధ్య వైరం ఏదైతే ఉందో అయితే ప్రస్తుతం దీనిపైన పూర్తి స్థాయి ఇరు పార్టీల నేతలైతే పూర్తి స్థాయి దీనిపైన విచారణ చేపట్టాలని చెప్పని అధిష్టానం అయితే భావించింది. అయితే ఈ మేరకు ఈ నెల 13వ తారీఖున దామచర్ల జనార్దన్ టీడీపీ కేంద్ర కార్యాలయంలో విచారణ అయితే కోరింది. అయితే ఈ నేపథ్యంలో అటు పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తో పాటు అదేవిధంగా మంత్రి నిమ్మల రామనాయుడు ఇద్దరు కూడా ఈ విచారణ అయితే ఆయన్ని చేపట్టనున్నారు. అయితే దీంట్లో ప్రధానంగా ఏదైతే అంటే కూటమి పార్టీలో కలిసి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ కూటమి బలాన్ని మరింతగా బలపరిచేలాగా ఉండాలి తప్ప బాహాబాయికి దిగి కూటమికి ఎలాంటి ఇబ్బంది కలిగే ప్రయత్నాలు ఎవరు చేసినా కూడా వారిపైన కఠిన చర్యలు తప్పవు అని చెప్పని ఇప్పటికే అధిష్టానం పలుమార్లు చెప్పినప్పటికీ కూడా కొందరు నేతల్లో స్వార్థ అంటే వ్యక్తిగత ప్రయోజనాల కోసం వారు పార్టీ కూటమిని విచ్ఛిన్నం చేసేలాగా వ్యవహరిస్తున్న తీరు ఏదైతే ఉందో ఆ తీరును మాత్రం రెండు అధిష్టానాలు కూడా సీరియస్ గా తీసుకుంటున్న పరిస్థితి. అక్కడ నియోజకవర్గంలో జరుగుతున్న ఏవైతే కార్యక్రమాల పట్ల గానీ అదేవిధంగా వ్యక్తిగతంగా గానీ విమర్శలు చేపట్టడం వల్ల కొంత జిల్లా రాజకీయాల మీద పడటంతో పాటు అదేవిధంగా రాష్ట్ర రాజకీయాలతో పాటు క్షేత్రస్థాయి నాయకుల్లో కూడా సమన్వయ లోపం అనేది మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని చెప్పని అధిష్టానం అయితే ఇప్పటికే వార్నింగ్ ఇవ్వటం, అయితే ఏం జరిగిందనే దానిపైన పూర్తి స్థాయి వివరణ ఏదైనా జరిగితే ఖచ్చితంగా అది అధిష్టానం దృష్టికి తీసుకురావాలి కానీ అక్కడ వ్యక్తిగతంగా ఒకరినొకరు విమర్శించుకోవడం అనేది తగదు అని చెప్పని కూడా ఇప్పటికే అధిష్టానాలు అయితే ఇరువురు నేతలు ఇద్దరికి కూడా బాలినేని శ్రీనివాస్ రెడ్డికి అదేవిధంగా దామచర్ల జనార్దన్ కూడా ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సతీష్, రైట్, థ్యాంక్ యూ శ్రీహరి. నేను